హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన భారతీయ సంస్కృతిలో మహాలక్ష్మీదేవి అంటే కేవలం ధనానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి, ఆనందానికి, శాంతికి, కుటుంబ ఐక్యతకు, ధర్మబద్ధమైన ఐశ్వర్యానికి కూడా ప్రత్యేకగా భావిస్తారు. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మనసు పవిత్రంగా ఉండాలి, పూజలో కొన్ని మంగళప్రదమైన వస్తువులకు గౌరవం ఇవ్వాలి. కానీ మిత్రులారా, ఆ వస్తువులు ఏవి, వాటిని ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు, ఏ దిశలో ఉంచితే శుభమని వాస్తు కుటుంబ సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఈరోజు అలాంటి 8 మంగళప్రదమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పబోయే 8వ వస్తువును చాలామంది పూజిస్తారు, కానీ దాని అసలు ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. అందుకే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మొదటి వస్తువు తామర పువ్వు అంటే పద్మం. మహాలక్ష్మీదేవి చిత్రాలను గమనిస్తే ఆమె తామర పువ్వుపై అసీనురాలిగా కనిపిస్తుంది. అందుకే తామర పువ్వును లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పంగా భావిస్తారు. పురాణాల్లో తామర పువ్వు పవిత్రతకు, నిర్మలత్వానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా చెప్పబడింది. ఎలా సమర్పించాలి? శుక్రవారం లేదా పౌర్ణమి రోజున మీకు తామర పువ్వు దొరికితే మహాలక్ష్మీదేవికి భక్తితో సమర్పించండి. తామర పువ్వు దొరకకపోతే మల్లెపూలు లేదా ఇతర పరిశుభ్రమైన పూలతో కూడా పూజలు చేయవచ్చు. ఏ దిశ? చాలామంది సాంప్రదాయాల ప్రకారం పూజా మందిరం ఈశాన్య దిశలో ఉంటే శుభమని భావిస్తారు. అక్కడే లక్ష్మీదేవి చిత్రం లేదా విగ్రహానికి పుష్పాలు సమర్పించవచ్చు. రెండవ వస్తువు దక్షిణావర్త శంఖం. శంఖానికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దక్షిణావర్త శంఖాన్ని కొన్ని సాంప్రదాయాల్లో శుభం, మంగళానికి ప్రతీకగా భావిస్తారు. పూజా సమయంలో శంఖాన్ని గౌరవంగా ఉంచడం, శంఖధ్వని చేయడం కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం. ఎక్కడ ఉంచాలి? పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల చిత్రానికి సమీపంలో పరిశుభ్రమైన వస్త్రంపై ఉంచటం చాలామంది ఆచరిస్తారు. శంఖాన్ని నేలపై నేరుగా ఉంచకుండా చిన్న పీఠం లేదా వస్త్రంపై ఉంచడం కొన్ని కుటుంబ సాంప్రదాయాల్లో కనిపిస్తుంది. ఒక చిన్న పురాణ విశేషం: సముద్ర మథనం సమయంలో మహాలక్ష్మీదేవితో పాటు శంఖం, కౌస్తభమణి వంటి అనేక మంగళప్రదమైన రత్నాలు కూడా ప్రత్యక్షమయ్యాయని పురాణాల్లో వర్ణించారు. అందుకే శంఖాన్ని చాలామంది శుభ ప్రతీకగా గౌరవిస్తారు. చిన్న ప్రార్థన భక్తితో ఇలా జరిపించవచ్చు. ఓం శ్రీం మహాలక్ష్మై నమః అని 11 సార్లు లేదా ఓం లక్ష్మయే చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మూడవ వస్తువు వెండి లేదా పిత్తల దీపం. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, దీపం వెలిగిన ఇల్లు దైవానుగ్రహానికి ప్రతీక. శుక్రవారం సాయంత్రం దేవుడి ముందు ఒక వెండి లేదా పిత్తల దీపం వెలిగించటం అనేక కుటుంబాల్లో ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతుంది. దీపం వెలిగించే ముందు ఒక పూజా స్థలాన్ని శుభ్రం చేయండి. దీపంలో నెయ్యి లేదా నువ్వుల నూనె చేయండి. తరువాత భక్తితో మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. ఏ దిశ? వాస్తు సాంప్రదాయాల ప్రకారం పూజా స్థలం ఈశాన్య దిశలో ఉంటే శుభమని చాలామంది భావిస్తారు. అందుకే ప్రతి ఇంటి నిర్మాణం వేరు, మీ కుటుంబ సాంప్రదాయాన్ని గౌరవించటం మంచిది. నాలుగవ వస్తువు తులసి మొక్క. తులసిని హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువుకు తులసి ఎంతో ప్రీతికరమని పురాణాలు చెబుతాయి. లక్ష్మీనారాయణుల ఆరాధనలో తులసికి ప్రత్యేక స్థానం ఉండటంతో చాలామంది దీన్ని ఇంటి మంగళానికి ప్రతీకగా చూస్తారు. పూజా విధానం: ఉదయం తులసికి నీరు పోయండి, సాయంత్రం చిన్న దీపం వెలిగించండి లేదా 3 ప్రదక్షిణలు చేసి భక్తితో ప్రార్థించండి. ఏ దిశ? చాలామంది వాస్తు సాంప్రదాయాల ప్రకారం తూర్పు లేదా ఈశాన్య భాగంలో తులసిని ఉంచుతారు. అయితే స్థలం, ఇంటి నిర్మాణాన్ని బట్టి మార్పులుండొచ్చు. ఐదో వస్తువు పూజించిన వెండి నాణెం. చాలా కుటుంబాల్లో దీపావళి, వరలక్ష్మి వ్రతం లేదా శుక్రవారం పూజలో వెండి నాణ్యాన్ని
మహాలక్ష్మీదేవి ముందు ఉంచి పూజ చేసే ఆచారం ఉంది. ఎలా ఉంచాలంటే పూజ పూర్తయ్యాక ఆ నాణాన్ని శుభ్రమైన ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రంలో చుట్టి పూజా మందిరంలో లేదా ధనాన్ని ఉంచే ప్రదేశంలో భక్తితో ఉంచుతారు. ఇది సాంప్రదాయ ఆచారం మాత్రమే, ధనం పెరుగుతుందని హామీగా భావించకూడదు. 6వ వస్తువు అక్షింతలు. పసుపు కలిపిన బియ్యం. అక్షింతలు శుభానికి ప్రతీకగా అనేక పూజల్లో ఉపయోగిస్తారు. పూజ సమయంలో పసుపు కలిపిన బియ్యాన్ని మహాలక్ష్మీదేవికి సమర్పించి తర్వాత ఆశీర్వాదంగా స్వీకరించే ఆచారం ఉంది. ఇది మంగళకరమైన సంకల్పానికి ప్రతీకగా భావించబడుతుంది. ఒక చిన్న పురాణ విశేషం. పురాణాల్లో మహాలక్ష్మీదేవిని చంచల అని కూడా పిలుస్తారు. దీని అర్థం కేవలం ధనం స్థిరంగా ఉండదని కాదు, ధనంతో పాటు ధర్మం, వినయం, సద్వినియోగం కూడా ఉండాలని గుర్తు చేసే భావంగా అనేక ఆధ్యాత్మిక పండితులు వివరిస్తారు. చిన్న మంత్రం. శుక్రవారం పూజ సమయంలో భక్తితో ఇలా జపించవచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయ నమః. మీకు పెద్ద మంత్రం కష్టంగా అనిపిస్తే ఓం శ్రీ మహాలక్ష్మయ నమః అని 21 సార్లు జపించినా సరిపోతుంది. ఇప్పటి వరకు 6 పవిత్రమైన వస్తువుల గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయే చివరి 2 వస్తువులు చాలామంది పూజిస్తారు, కానీ వాటిని ఎలా గౌరవించాలో, వాటి వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక భావం ఏమిటో అందరికీ తెలియదు. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పించదగిన ఒక ప్రత్యేక నైవేద్యం గురించి కూడా తెలుసుకుందాం. 7వ వస్తువు శ్రీఫలం, కొబ్బరికాయ. హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు. దాదాపు ప్రతి శుభకార్యంలో, ప్రతి పూజలో, ప్రతి హోమంలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది సంపూర్ణత, మంగళం, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. పూజా విధానం. శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ముందు ఒక కొబ్బరికాయను ఉంచి పసుపు కుంకుమతో అలంకరించి పూలు సమర్పించి భక్తితో ప్రార్థించండి. పూజ అనంతరం కుటుంబ సభ్యులతో ప్రసాదంగా పంచుకోవచ్చు. ఎక్కడ ఉంచాలి? పూజ సమయంలో మాత్రమే పూజ మందిరంలో ఉంచండి. చాలా రోజుల పాటు పాత కొబ్బరికాయను అలాగే ఉంచకుండా పూజ పూర్తయిన తర్వాత ప్రసాదంగా ఉపయోగించటం లేదా కుటుంబ సాంప్రదాయం ప్రకారం నిర్వహించటం మంచిదని అనేక కుటుంబాలు భావిస్తాయి. 8వ వస్తువు శ్రీయంత్రం. శ్రీయంత్రానికి అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలతో మహాలక్ష్మి తత్వానికి ప్రతీకగా భావిస్తారు. అయితే శ్రీయంత్రం కేవలం అలంకరణ వస్తువు కాదు, భక్తితో గౌరవం పూజించే పవిత్ర చిహ్నంగా చాలామంది చూస్తారు. ఎలా ఉంచాలి? పూజా మందిరంలో శుభ్రమైన పీఠంపై గౌరవంగా ఉంచి దీపం వెలిగించి ప్రార్థించవచ్చు. కొన్ని సాంప్రదాయాల్లో శ్రీయంత్ర ప్రతిష్ఠ ప్రత్యేక పూజలను గురువుల మార్గదర్శకత్వంలో చేస్తారు. శుక్రవారం చాలామంది ఈ నైవేద్యాలను సమర్పిస్తారు. అరటి పండ్లు, కొబ్బరికాయ, పాయసం, బెల్లం, పాలు ఇవి ప్రాంతానుసారం కుటుంబ సాంప్రదాయ ప్రకారం మారవచ్చు. నైవేద్యం ఖరీదు కాదు, భక్తి, మహాలక్ష్మి ప్రార్థన. ఓం శ్రీం మహాలక్ష్మయ నమః. అమ్మా మహాలక్ష్మి, మా ఇంట్లో ధర్మబద్ధమైన ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, సుఖశాంతులు ప్రసాదించు. మా మనసులోని అహంకారం, అసూయ, దురాశలను తొలగించి మంచి ఆలోచనలు, దయ, దానం చేసే గుణం ప్రసాదించు. మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఐక్యమత్యంతో సంతోషంతో ఉండేలా ఆశీర్వదించు. ఓం శాంతి శాంతి శాంతి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ముఖ్యమైన సందేశం, ఈరోజు చెప్పిన 8 వస్తువులు ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో మంగళప్రదమైనవిగా భావించబడుతున్నాయి. అయితే వీటిని ఇంట్లో ఉంచడం మాత్రమే ఐశ్వర్యానికి హామీ కాదు. మన పురాణాలు కూడా చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, 1 భక్తి ఉండాలి, 2 ధర్మం ఉండాలి, కష్టపడి పని చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి, ధనాన్ని సద్వినియోగం చేయాలి. ఈ విలువలతో పాటు ప్రార్థన చేస్తే ఆధ్యాత్మిక జీవితం సంపూర్ణమవుతుంది. ఒక చిన్న పురాణ విశేషం. ఒకసారి దేవతలు మహాలక్ష్మీదేవిని అడిగారట, అమ్మా నువ్వు ఏ ఇంట్లో స్థిరంగా ఉంటావు? అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పిందని
ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మికత కథ చెబుతుంది. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో, ఎక్కడ దానం ఉంటుందో, ఎక్కడ పెద్దలను గౌరవిస్తారో, ఎక్కడ కష్టపడి సంపాదించిన ధనం ధర్మబద్ధంగా ఉపయోగిస్తారో అక్కడే నేను సంతోషంగా ఉంటాను. ఈ కథ చారిత్రక సంఘటనగా కాకుండా మనకు ఒక గొప్ప జీవన విలువను గుర్తు చేసే ఆధ్యాత్మిక సందేశంగా చూడాలి. ఈ 8 వస్తువుల్లో మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? మీరు ప్రతి శుక్రవారం ఏ పూజ చేస్తారు? కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మయే నమః అని రాసి మీ అనుభవాన్ని పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, రాశి ఫలాలు, గృహ గోచారాలు, భక్తి విశేషాల కోసం శ్రీ టుడే రాశి ఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోతో త్వరలో కలుద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.